విశ్వాసులుగా ఉన్నారా? నిజమేనంటారా? ఎందుకు ఈ మాట అవిశ్వాసులని నేను అన్నానంటే, యేసుప్రభు వారి సమాధి దగ్గరికి స్త్రీలైన వారు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారండి అని అంటే, ప్రభు యొక్క దేహాన్ని శుభ్రపరచడానికి. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పునరుద్ధానం గురించి చెప్పిన మాటలు వీళ్ళకి జ్ఞాపకం ఉంటే, పిల్లలు సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్తారా అండి? దేహమును శుభ్రపరచడానికి వెళ్తారా? నిజముగా ఆయన చెప్పినటువంటి మాటలు యందు వీరికి నమ్మిక ఉంటే, నిజముగా ప్రభు చెప్పినటువంటి పునరుద్ధాన విషయములు వీరు జ్ఞాపకం ఉంచుకుని వారైతే, పిల్లల ప్రభు యొక్క పునరుద్ధానమును చూడాలి, ఆయనను మనము చూడాలి అని చెప్పి వారు ఆశగా వెళ్ళేవారే కానీ ఆయన దేహాన్ని మనము శుభ్రపరుద్దామని ఆలోచనతో వెళ్ళేవారు కదా. అందుకే దూత కూడా బోధ చేశారు, అమ్మా మీరు మర్చిపోయారా, ఆయన మీతో చెప్పినట్లుగానే ఆయన ఏం చేశారు, లేచి ఉన్నారు, మీరు ఆయన ఎక్కడ వెతుకుతున్నారు అని అంటే మృతుల్లో వెతుకుతున్నారు అన్నారు. కనుక వీళ్ళ ఇక్కడ ఈ శిష్యులైన వారు కానీ, స్త్రీలైన వారు కానీ, వీళ్ళ ప్రభు యొక్క సహవాసములో ఉన్నవారు కానీ, వారికి అక్కడ కలిగినటువంటి మరి ప్రభు యొక్క మరణమును బట్టి అవిశ్వాస స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అవిశ్వాసులందరినీ కూడా ప్రభు ఎలా మార్చాలనుకున్నారు అని అంటే విశ్వాసులుగా మార్చాలనుకున్నారు. ఈ రోజు నిజంగా ఈ సభలు ఏకీవించిన మనకి కూడా పిల్లల ఎన్ని ఆదివారముల ఆరాధనకు వచ్చినప్పటికీ కూడా, పిల్లల మరి ఏర్పాటు చేయబడినటువంటి సభలలో మనం ఎంత కానుకలు ఇచ్చిన, ఎంత ప్రోత్సాహం అందించినప్పటికీ కూడా, పరిచర్యలో మనం ఎంతగా వాడబడుతున్నప్పటికీ కూడా, మనము దేవుని సంఘములో ఎంత గొప్ప సంఘ పెద్దలమైన పదవి కలిగిన వారమైన అధికారం కలిగి ఉన్న వారమై ఉన్నప్పటికీ కూడా, మనలో విశ్వాసం అనబడినటువంటి లక్షణము లేకపోతే మనం ఏ ఒక్కరమును కూడా దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతామా? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనకు కావలసినటువంటి లక్షణం ఏంటి? ప్రభుని యొక్క రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలంటే మనకు పట్టు వస్త్రాలు ఉంటేనో, లేదా భూలోకంలో మనం అధికారం పేరు పరపతులు కలిగి ఉంటేనో మనం వెళ్ళలేము. గాని దేవుని యొక్క రాజ్యమునకు మనం వారసులుగా ఉండాలి అని అంటే మనలో ఉండవలసినటువంటి ఉన్నతమైన లక్షణం ఏంటండి అంటే విశ్వాసము. అందరూ చెప్పండి, ఏం కావాలి? అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రారంభోచనలో ప్రభు అన్నారు, మీ హృదయములను కలవరా పడనీయుకుడి, దేవుని యందు అనగా తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా ఏముంచాలంటమ్మా? ప్రభునందు మనం ఏముంచాలి అని అంటే విశ్వాసం ఉంచాలి. కనుక ఇక్కడ ఈ శిష్యులైన వారి పరిస్థితి ఎలా మారిపోయింది అని అంటే, 3.5 సంవత్సరాలు ప్రభు రోగుల్ని స్వస్థపరచడం చూచారు, 3.5 సంవత్సరాలు ప్రభు చనిపోయినటువంటి వారిని బ్రతికించడం చూచారు, 3.5 సంవత్సరాలు బీదలైన వారికి ప్రభు సువార్త ప్రకటన చేయడం చూశారు. ఇవన్నీ చూసినా కూడా ప్రభు యొక్క మరణమును బట్టి వీరు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు అని అంటే అవిశ్వాస స్థితిలోనికి వెళ్ళిపోయారు. నేను అంటాను, మీకు ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మీకు ఏదైనా ప్రార్థనకు నెరవేర్పు వెంటనే ఆ ప్రతిఫలము రానటువంటి సమయంలో, లేదా ఇదిగో నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇంకా నాకు కార్యం చేయలేదు, నేను ఇదిగో ఇంతగా దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవుడు ఇంకా నాకు మేలు చేయలేదనే ఒక ఆలోచన తలంపు కలిగి మీరు కూడా నిరుత్సాహ స్థితిలో, అవిశ్వాస స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటే, వీళ్ళ దైవజనులు అన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసము లేని విసుగుదల సమయాన్న విశ్వాసం ఇమ్మని వేడుకోనుము. దైవజనులు అన్న మాట ఏంటంటే, విశ్వాసము లేని విసుగుదల సమయాన్ని ఏం చేయాలంటమ్మా? పాడదాం ఒకసారి. విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమే మాని వేడుకొనుము, విశ్వామంతటినిగా విల్చిన నీ తండ్రి విశ్వాసంబునుగా. చాలండి. అంటే దైవజనులు అన్నారు, విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమేమని వేడుకొనుము, విశ్వమంతటిని గావించిన నీ తండ్రి విశ్వాసంబును గావింపలేరా అన్నారు. అంటే మనకేం కావాలి? అందరూ చెప్పాలి, ఏం కావాలి? మరి ఇప్పుడు ఈ శిష్యులైన వారిలో లేని లక్షణం ఏంటయ్యా అంటే విశ్వాసము. అందరూ చెప్పండి. ఇప్పుడు మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. ఇప్పుడు మరి